మీరు అడ్డం లేదు సార్ వెనక్కి వెనక్కి థ్యాంక్ యూ సార్. నియోజకవర్గ కన్వీనర్ శోభన్ బాబు గారు సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జి మరియు ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సునామీ నడిపిస్తున్నటువంటి మాజీ కలెక్టర్ గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఇంత గొప్పగా ర్యాలీ జరిపి ఇంత గొప్ప మీటింగ్. ఆత్మకూరు రామకోటయ్య నేను ఆత్మకూరు రామకోటయ్య అను నేను అధిక జనులకు అధికారమే ధ్యేయంగా 80 ఏళ్ల రాజకీయ బానిసత్వం నుంచి ప్రజలు బయటపడే మార్గాన్ని దిశానిర్దేశాన్ని చూపిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో నిబద్ధతతో కావలి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మహనీయుల ఆశయాల సాక్షిగా కావలి నియోజకవర్గ కన్వీనర్ గా ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు దమ్ము కేశవ్ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఒక వేడుకగా కనుల పండుగగా నిర్వహించడానికి కారకులు మన రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అనేక మంది ఈ పార్టీలో పలు స్థాయిల్లో చేరుతున్నటువంటి సమయంలో ఒక నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్గా మొట్టమొదట చేరుతూ కావలిలో ఒక ఎగ్జాంపుల్గా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి కారకులైనటువంటి రామకోటయ్య గారికి మీ అందరి తరపున కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక మీద వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులు పెద్దలు ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ రకమైనటువంటి పాలన సాగుతుంది అనేటువంటి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పాలన నిర్వహిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కలిగే విధంగా
కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు పాలనలో సాగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరిది తప్పు? ఏం జరుగుతుంది? మనం ఏం చేయాలి? ప్రజలుగా, ఓటర్లుగా మన పాత్ర ఏమిటి అన్నది కొద్దిసేపు మనం విశ్లేషించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రత్యామ్నాయ పార్టీగా, థర్డ్ ఆల్టర్నేటివ్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు రెండు, టీడీపీ కూటమి కానీ వైసీపీ కానీ, వారు ఇచ్చిన మాటల్లో, చేయాల్సిన పనుల్లో, పాలన చేసిన విధానంలో పూర్తిగా వైఫల్యం చెందారు, విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత టీడీపీ కూటమికి కానీ వైసీపీకి కానీ లేదు. అందువల్ల ఒక కొత్త పార్టీ రాష్ట్రానికి అవసరం ఉంది. కొత్త విధానాల్లో, కొత్త భాష్యాలతో, కొత్త ప్రమాణాలతో, కొత్త విలువలతో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సాగించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ అధిక జనం కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒక ప్రత్యామ్నాయంగా, ఒక ఆల్టర్నేటివ్గా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే, అరాచక పాలన చేస్తున్నది వైసీపీ. అలాంటి అరాచక పాలనకు అంతం అందించి జనరంజక పాలన చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ టీడీపీ, దాని కూటమి పార్టీలు, జనసేన, బీజేపీ మాట్లాడారు. అరాచక పాలన అంతమయ్యిందా, లేక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అరాచక పాలన అంతమందిస్తామని చెప్పిన వాళ్ళు అరాచక పాలన ఆరంభం చేశారు, మొదలు పెట్టారు. వచ్చిన మొదటి రోజు నుంచి కేసులు, అరెస్టులు, జైళ్లు ఒకవైపు అయితే, మరొక వైపు దాడులు, నిప్పు పెట్టి ఆఫీసులు, ఇళ్ళు కాల్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంట్లో మనుషులున్నా, ఆఫీసులో మనుషులున్నా మనకు నచ్చలేదు, మనకి అది ఎదురు పార్టీ అంటే చాలు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు పాలు చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగిందని విమర్శిస్తే, తప్పు సరిదిద్దుకోమని సలహా ఇస్తే అని హెచ్చరికలు చేస్తే వారి మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇది జనరంజక పాలన అవుతుందా, లేక అరాచక పాలన అవుతుందా? అరాచక పాలన ఆపుతామని మీరు చెప్పి అది ఆరంభించి కొనసాగిస్తున్నారు అని అంటే మీరు ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు కాదా? మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేని వారు కాదా? కాబట్టి పాలించే అర్హత మీకు లేదు. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2029లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తుంది. జనం, అధిక జనం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ, పేదలు, ఇంతవరకు మీకు ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఒకసారి తిప్పికొట్టినటువంటి తెలుగుదేశానికి వైసీపీ పాలన నచ్చలేదు కాబట్టి మళ్ళీ ఆ టీడీపీకి ఓటు వేయాల్సి వచ్చింది. మీకు గత్యంతరం లేక, అవకాశం లేక ఉన్న పార్టీలనే మార్చి మార్చి ఓట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ పాలనా తీరు తెలిసిన, వాళ్ళ అరాచకత్వం తెలిసిన, వారు మనుషుల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వడం లేదని తెలిసిన, మరీ ముఖ్యంగా పేదలను, బలహీనులను అణిచివేస్తున్నారని తెలిసిన, నీ బాంఛందర, నీ కాలు మొక్త అని వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ చుట్టూ తిరిగితే తప్ప ఒక స్కీమ్ రాదు, ఒక పథకం రాదు, ఒక వెల్ఫేర్ రాదు అని తెలిసిన తప్పని పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో వైసీపీ పాలన బాగోలేదు వద్దనుకున్నప్పుడు వేరే అవకాశం లేక మళ్ళీ టీడీపీకి ఓటేసి వద్దన్న వారనే, వెనక్కి తిప్పినటువంటి వారనే, వెనక్కి వద్దని చెప్పి ఓడించిన వారినే మళ్ళీ గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ రకమైనటువంటి కష్టం రాదు, ఆ రకమైనటువంటి ఇబ్బంది రాదు. కొత్త పార్టీ, కొత్త ఆలోచన విధానాలతో
ప్రజాస్వామ్యబద్ధంగా మరీ ముఖ్యంగా పేదలకు, అధిక జనులకు, ఈ 80 సంవత్సరాలుగా అధికారానికి దూరం ఉన్న వాళ్లకు, అవకాశాలకి దూరం ఉన్న వాళ్లకు, నిధులకు దూరంగా ఉన్న వాళ్లకు, పెట్టుబడి నిధులకు, ఉద్యోగాలకు, ఉపాధికి దూరంగా ఉంటూ వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతూ బ్రతిమలాడుతూ ప్రార్థిస్తూ అడుక్కుంటూ బ్రతికేటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిన ఈ పేద ప్రజల కోసం, పేదల నిర్ణయాధికారం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీని ద్వారా మనం 2029లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా ఉన్నాయా? ఒక జిల్లాకి ఒక విశ్వవిఖ్యాతిగాంచినటువంటి జ్ఞానశీలి, ప్రతిభావంతుడు, రాజకీయ దురంధరుడు, అణగారినటువంటి వర్గాలను విప్లవ బాటపై, విముక్తి బాటపై నడిపించినటువంటి డాక్టర్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకి పెడితే వాస్తవంగా అతని స్థాయికి, ఆయన సాధించినటువంటి విజయాలకు కేవలం ఒక జిల్లాకి పేరు పెట్టడం అనేటువంటిది చాలా చిన్న విషయం. అయినా ఆ రోజు ఆ పేరు పెడితే జనం తిరగబడ్డారు. ఆ రోజు క్యాబినెట్ లో మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక మంత్రి ఇంటికి వెళ్ళి మంత్రి ఇల్లు మీద దాడి చేసి పగలగొట్టి నిప్పు అంటించి కాల్చేయడానికి ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? ఈరోజు దేవుడితో ఆటలాడుతూ దేవుడిని రాజకీయంలోకి తీసుకొని వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మీది తప్పంటే మీది తప్పని మాటలతో యుద్ధం చేసుకుంటూ మాటల్లో తేడా వచ్చిందని మాజీ మంత్రుల ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటే పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, ఇంటికి నిప్పు పెడుతున్నారు. ఆపున్నాయి శాంతి భద్రతలు. శాంతి భద్రతలను కాపాడటం మీకు చేత కాలేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే శాంతి సామరస్యాలకు నిలయమని, సుభిక్షమైనటువంటి రాష్ట్రం అని ప్రపంచవ్యాప్తంగా పేరుండేది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఇది మరో బీహారా, మరో యూపీఆ, లేక బీహార్ యూపీ మిక్స్ అయినటువంటిదా అనేటువంటి అనుమానం, ఆటవిక రాజ్యం అనేటువంటి అనుమానం ఈరోజు ప్రజల్లో కలిగే విధంగా ఉంది అని అంటే, ఆ రోజు వైసీపీ ఫెయిల్ అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి చేస్తున్నటువంటి పాలన ఫెయిల్ అయింది. అందుకే శాంతి భద్రతలు లేవు. రోజు బ్రాండింగ్ అని చెప్పుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తారు, జాబ్స్ క్రియేషన్ అని చెప్తున్నారు. ఏమిటి బ్రాండింగ్? దాడులు చేయటం బ్రాండింగా? నిప్పులు అంటించడం బ్రాండింగా? లా అండ్ ఆర్డర్ లేని స్టేట్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరైనా ధైర్యంగా వచ్చి ₹1 పెట్టుబడి పెట్టాలని ఏ ఇండస్ట్రియలిస్ట్ అనుకోగలుగుతాడు? ఏ కార్పొరేట్ రాగలుగుతాడు? అలాంటి పరిస్థితిలో మా నాన్న ఒక బ్రాండ్, మా బాబు ఒక బ్రాండ్, మా సీఎంఏ ఒక బ్రాండ్, ఈ పేరే ఒక బ్రాండ్ అంటే, ఈ పేరు దేనికి బ్రాండ్ అంటే దాడులు చేయించడానికి బ్రాండ్, దేవుడితో రాజకీయాలు ఆడటానికి బ్రాండ్. లేనటువంటి జంతు కొవ్వు అనేటువంటిది కలవకపోయినా యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు బాధ్యత కలిగినటువంటి సీఎం పదవిలో ఉండి చేయడానికి బ్రాండ్ తప్ప శాంతి భద్రతలకు బ్రాండింగ్ ఎక్కడుంది? శాంతి భద్రతలకు బ్రాండింగ్ లేకపోతే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? పెట్టుబడులు లేకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగాలు లేకపోతే యువత భవిష్యత్తు ఏమైపోతుంది? మీ రాజకీయాల కోసం యువత భవిష్యత్తుని కాలరాస్తున్నారు. ఈ రోజునటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి, చదువుకుని ఈ అల్పసంఖ్యాక వర్గాల నుంచి, అధిక జనం నుంచి వచ్చినటువంటి, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ యువకుల జీవితాలను మీరు బలి చేస్తున్నారు మీ రాజకీయం కోసం. ఇదా మీరు చేసేటువంటి పాలన? మీకు మాట పట్టింపు, ఆధిపత్యం, నా మాట గెలవాలనేటువంటి ఆధిపత్య పోరాటమే తప్ప, ఆధిపత్య గోలే తప్ప సమస్యలు పట్టాయా? ఈ రోజు అత్యధికంగా నిరుద్యోగం ఉన్నటువంటి దేశం భారతదేశం. అత్యధికమైనటువంటి నిరుద్యోగం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మీరు చెప్పినటువంటి జాబ్ క్రియేషన్ ఏమైంది? మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీరు ఇస్తానన్న జాబ్ నోటిఫికేషన్స్ ఏమైపోయాయి? సంవత్సరం ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది?
నేను వాళ్ళగా కాదు వీళ్ళకి కాదు, నేను పారిపోను, నేను ఇక్కడే నిలబడతాను, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నా పేరు లోకేష్ కాదు రాసి పెట్టుకోండి అన్న ముఖ్యమైన మంత్రి లోకేష్ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఈ యూత్ కి ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏం చేయడానికి మీరు ఈ జనాన్ని వంచి మోసం చేసి ఓట్లు వేయించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఈ రోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు యూత్ కి? ఈ రోజు అత్యధికంగా యువత కలిగినటువంటి రాష్ట్రం మనది, అత్యధికంగా యువత కలిగినటువంటి దేశం మనది. 33 కోట్ల మంది యువత ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక భారతదేశంలోనే 33 కోట్ల మంది ఉన్నారు. అత్యధికంగా యూత్ ఉన్నటువంటి దేశం మనది. ఆ యువత శక్తిని మనం వాడుకుంటున్నామా? ఆ యువ శక్తి అనేది ఎంత బలీయమైనటువంటి శక్తి అది. మజిల్స్ ఆఫ్ ఐరన్, నెర్వ్స్ ఆఫ్ స్టీల్, ఇనుప కండరాలు కలిగి ఉక్కు నరాలు కలిగినటువంటి యువశక్తి అని స్వామి వివేకానంద యూత్ గురించి మాట్లాడుతూ చెప్పున్నారు. అలాంటి బలమైనటువంటి శక్తిని మనం ఈ రోజు వాడుకోలేకపోతున్నాం. ఎందువల్ల అంటే మీ చేతగానితనం వల్ల. మీకు మతం చుట్టూ రాజకీయం, మతం అంటే రాజకీయం, మతమే రాజకీయం, మతానికి సంబంధించిన మాటలే రాజకీయం, వాదమే రాజకీయం, ప్రతివాదలే రాజకీయం తప్ప రేపు వేసవి కాలం వస్తుంది, తాగునీరు ఎలా ఇవ్వాలి, నీటి ఎద్దడి వస్తే ఈ అప్లాండ్ ఏరియాస్ లో ఎలా తాగునీరు ఇవ్వాలనే దాని గురించి ఏమైనా మీరు మాట్లాడుతున్నారా? ప్రణాళికలు చేస్తున్నారా? రేపు తొలకరి వస్తే రైతుకి సాగునీరు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా సేద్యం చేయాలి, ఎలా పంటలు పండించాలో చేస్తున్నారా? మహిళలకు నెల 2,500 వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేస్తానని మాట ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఈనాటి వరకు ఒక్క మహిళ అకౌంట్ లో ₹1 కూడా వేయకుండా మళ్ళీ ఆడవారిని మోసం చేయలేదా మీరు? ఆడవారిని మోసం చేసే ప్రభుత్వమే కదా టీడీపీ ప్రభుత్వం అంటే. గతంలో 14-19లో కూడా అలాగే మీ బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మీరు ఇంకా బ్యాంకులు కట్టొద్దు, తిరిగి చెల్లించొద్దు, మేము వస్తున్నా, మేము మాఫీ చేస్తామని ఆ రోజు నమ్మిస్తే ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా నిజమేనేమో ఇస్తారేమో అనుకుని ఎదురు చూస్తే వాళ్ళు లక్షలు తీసుకుంటే అది 2 లక్షలైంది, 3 లక్షలైంది. చివరికి వారే కష్టపడి ఆ లోన్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆడవాళ్ళని మోసం చేస్తున్నది ఈ టీడీపీ ప్రభుత్వం. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం 2,500 నెల ఒక్కొక్క మహిళ అకౌంట్ లో వేస్తానని ఈనాటి వరకు ₹1 కూడా వేయలేదు. 2 సంవత్సరాలు పూర్తవుతూ వచ్చింది అని అంటే ఎలా మోసం చేస్తున్నారో చూడండి. ఇలా మోసం చేసే ప్రభుత్వాలు మనకు అవసరమా? మాట తప్పే ప్రభుత్వాలు మనకు అవసరమా? నయవంచన చేసే ప్రభుత్వాలు మనకు అవసరమా? అరాచక పాలన చేసే ప్రభుత్వాలు మనకు అవసరమా? శాంతి భద్రతలు కాపాడలేని దత్తమ ప్రభుత్వాలు మనకు అవసరమా? ఆలోచించండి జనాలారా, ఆలోచించండి అధిక జనాలారా, ఆలోచించండి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ పేదలారా. ఎన్నాళ్ళు మనం పేదరికంలోనే ఉంటాం? ఎన్నాళ్ళు మనం వీరికి వారికి ఊడిగం చేస్తూ ఉంటాం? మనం అధికారంలోకి రాలేమా? మనం పాలకులు కాలేమా? మనకు పాలన చేత కదా? మనకు ఆ తెలివి జ్ఞానం లేదా? మనలో చదువుకున్న వాళ్ళు లేదా? చదువుకున్నారు, జ్ఞానం సంపాదించారు, పాలన చేయగలిగినటువంటి దక్షతను సంపాదించారు. కానీ కేవలం పేదరికం అనేటువంటి ఒక వ్యాధి మనందరిలోనూ ఉంది కాబట్టి దానిని ఆసరాగా తీసుకుని నిరంతరం వాళ్ళే అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. దానికి చరమ గీతం పాడాలి. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే దోపిడీ, లడ్డు దోపిడీ, రాజధాని, ఇవే మనం ఎక్కడ చూసినా వినిపించేటువంటి మాటలు. దోపిడీ ఏ విధంగా జరుగుతుందంటే ఫార్చ్యూన్ 500 కంపెనీలకి గజం కాదు, ఎకరం కాదు, ఎన్ని ఎకరాలైనా నేను 99 పైసలకి ఇస్తా అని ముఖ్యమైన మంత్రి లోకేష్ గారు చెప్తారు. ఎలా ఇస్తారు? అది ఏమైనా మీరు సంపాదించిన ఆస్త, లేక మీ కుటుంబం ఆస్త, మీకు హెరిడిటరీగా వంశపారంపర్యంగా వచ్చిన ఆస్త, ప్రజల ఆస్తి. ఈ భూమి, ఈ నేల ఇక్కడ నివసించే ప్రజలది, ఇక్కడుండే జనంది.
జనం సొమ్ముని, రాష్ట్ర ఆస్తుల్ని నా ఇష్టం నేను ఇస్తా తప్పేంటి అని ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారంటే ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి వారికి ఏ రకమైనటువంటి అవగాహన ఉంది, లేదా ఏ రకమైనటువంటి అహంభావం ఉంది అని మనం అనుకోవాలి. ఒక విధానం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, క్విడ్ ప్రోకో లాగా ఎవరు ఎంత ఎక్కువ ఇస్తే వాళ్ళకి అంత ఎక్కువ భూములు ఇస్తామనేటువంటిది బయటకు కనిపించకుండా లోపాయకారిగా పైకి మాత్రం కంపెనీలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయని జనాల్ని తప్పుదోవ పట్టించి 99 పైసలకు 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు విలువైనటువంటి భూములు ఇవ్వడం, 150 కోట్లు విలువైనటువంటి స్థలాన్ని ఒక మాల్ మల్టీప్లెక్స్ పెట్టుకోవడానికి ఇల్లు అనే వాళ్ళకి ఇవ్వడం, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి గజానికి 2000 తిరిగి ఇస్తామని చెప్పి వాళ్ళకి భూములు ఇవ్వడం, ఇలా వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు కట్టబెడుతూ ఉన్నారు. మరి ఈ పేదల్లో నుంచి చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. వారు బీటెక్ చదివారు, ఎంబీఏ చదివారు, ఎంసీఏ చదివారు, ఇంజనీరింగ్, మెడికల్, సైన్స్, ఆర్ట్స్ ఇలా అనేక కోర్సులు చేశారు. వాళ్ళు మేము చిన్న కంపెనీ పెట్టుకుంటాం, చిన్న పరిశ్రమ పెట్టుకుంటాం, మాకు ఒక అర్ధెకరం భూమి అంటే ఎక్కడైనా ఏ పేదవాడికైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడానికి నువ్వు 99 పైసలకు ఇచ్చావా? ఈ రాష్ట్రంలో పుట్టి, రాష్ట్రంలో పెరిగి ఇక్కడ చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకు మేము ఎదుగుతాం, స్వయం ఉపాధితో పైకి వస్తాం, మా ఉపాధిని మేమే ఏర్పాటు చేసుకుంటాం, నాతో పాటు ఇంకో 4 ఉద్యోగాలు ఇస్తాను, నాకు ఒక అర్ధెకరం భూమి ఇవ్వమంటే నువ్వెక్కడ 99 పైసలకి ఇవ్వలేదు. 1000 కోట్లు గడించి ఒక్కొక్కరి బ్యాలెన్స్ షీట్ లో 10,000 crores, 20,000 crores, 30,000 crores అని వాళ్లకు ఆదాయం ఉంటే అలా 1000 కోట్లు ఉన్నటువంటి కంపెనీలకు నువ్వు 99 పైసలకి ఇస్తానంటున్నావు. ఏ విధంగా ఇది సమంజసం? ఏ విధంగా సభ్య సమాజం దీనిని యాక్సెప్ట్ చేస్తుంది? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఈ భూముల మీద ఇంకా ఎలాంటి దోపిడీ జరుగుతుందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి సర్వే అనేటువంటిది ఒకటి చేస్తున్న క్రమంలో నాకు అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ అప్లాండ్ ప్రాంతం నుంచి మరిపాడు కానీ, దుత్తలూరు కానీ, వరికొండపాడు కానీ, ఉదయగిరి కానీ, సీతారాంపురం కానీ, పామూరు, సిఎస్పురం, కనిగిరి, బేస్తవారపేట, గిద్దలూరు ఇట్లా అనేక మండలాల నుంచి అనేక అంశాలు నా దృష్టికి వచ్చాయి. ఏమిటంటే ఎంతో కాలంగా డీఫామ్ పట్టా ఉన్నవాళ్ళు, పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నటువంటి వాడు 5 ఎకరాల భూమితో వారు సాగు చేసుకుంటూ ఉంటే సడన్ గా ఈ రోజు సర్వేలో నీకు 2 ఎకరాలే వచ్చింది, మిగిలిన 3 ఎకరాలు ఇది కాదు, అది ప్రభుత్వం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అని కొంచెం దాన్ని పరిశోధన చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడెక్కడైతే మండల్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గరగా, మున్సిపాలిటీలకు దగ్గరగా గతంలో అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూములు ఈ రోజు విలువైన భూములుగా తయారయ్యాయో ఆ విలువైనటువంటి భూములను ఈ రోజున్నటువంటి రాజకీయ నాయకులు కబళించడానికి సర్వేలోని భూమి పోయింది అని ఒక కొత్త విధానం తీసుకొచ్చి భూ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ ఊడు తీసేవాళ్ళు, పేదల ఆస్తులను హరించేవాళ్ళు, పేదల భూములను కబళించేవాళ్ళు, భూ దోపిడీ చేసేటువంటి వాళ్ళు మనకి అవసరమా? అలాంటి నాయకులన్నా మనం ఎన్నుకోవాల్సింది. అలాంటి నాయకులుగా మళ్ళీ మళ్ళీ ఓట్లు వేసి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సింది. ఆలోచించండి అధిక జనులారా, ఆలోచించండి పేదలారా. ఈ రకమైనటువంటి పాలనలు సాగుతున్నాయి కాబట్టే దొందే గతంలో పాలన చేసిన పార్టీ కానీ, ఈ రోజు పాలన చేస్తున్న పార్టీ కానీ, అది వైసీపీ అయినా టీడీపీ అయినా, వీరు ప్రవర్తించే విధానం, పాలించే విధానం, శాంతి భద్రతలు ఆ రోజు లేవు, ఈ రోజు లేవు. అరాచకత్వం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అలాగే దోపిడీ, దౌర్జన్యం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఈ 2 పార్టీలు మన రాష్ట్రాన్ని పాలించడానికి అర్హత కోల్పోయాయి. అందుకే 3వ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కావాలి. దాని ద్వారానే మనం రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇచ్చే ప్రభుత్వాలను
మనం ఏర్పాటు చేసుకోవాలి. వర్ధిల్లాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి విజయ్ కుమార్ సార్ నాయకత్వం, వర్ధిల్లాలి దళాధిపతి విజయ్ కుమార్ సార్ నాయకత్వం. పేద ప్రజలకు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు విద్య, ఆరోగ్యం. అలాంటి విద్యను, ఆరోగ్యాన్ని ఏ ప్రభుత్వం అయినా అత్యంత శ్రద్ధగా చేయాలని రాజ్యాంగం చెబుతుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలలో చాలా స్పష్టంగా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ స్టేట్ని తయారు చేయాలని, అంతరాలను తగ్గించాలని, పేదలకు ధనవంతులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించాలని చెప్తూ ఉంటే ఈరోజు 300 కోట్లతో యోగా కార్యక్రమం చేస్తారు. ఆవకాయ అమరావతి అని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. డ్రోన్ సమిట్ అని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఇట్లా ఏ అమరావతికైతే, ఏ రాజధానికైతే శంకుస్థాపన చేశారో దానికి మళ్ళీ శంకుస్థాపనని రెండోసారి మరొక 50 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసిన పనే మళ్ళీ చేస్తూ, చేసిన ఖర్చే మళ్ళీ చేస్తూ, ఖజానాలో డబ్బు లేదని గవర్నమెంట్ స్కూల్స్ మూసేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్స్ ఖర్చు పెట్టిన ఖర్చు మీరు ఒక మెడికల్ కాలేజ్కి ఇచ్చుంటే ఈ పాటికి 90% పూర్తయిన మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చుండే, జనరల్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చుండే. కానీ అవి చేయడం లేదు. ఇవి మనం గమనించాలి, లోతుగా అధ్యయనం చేయాలి. ఈరోజు తెల్లవారితే మనకు కనిపించేది లడ్డు గురించి. ఇక్కడ అసలు ఒకవైపు కోట్లాది మంది భక్తులు, వారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి కనీస ఆలోచన లేకుండా దానికి ఆజ్యం పోసి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, వారే మొట్టమొదట యానిమల్ ఫ్యాక్ట్ ఉంది, దేవుడి ప్రసాదం మలినమైపోయింది అని చెప్పేసి మొట్టమొదట వారు దీనికి తెరలేపారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి, తిరుపతికి పూర్వ వైభవం తేవాలనేటువంటి శ్రద్ధతో నా ఇష్టదైవం, నా కులదైవం, నేను పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా వెళ్ళొస్తూ ఉంటాను. అలాంటి దైవానికి మచ్చ రాకూడదు, వైభవం తేవాలనేటువంటి ఉద్దేశంతో కాపాడాలని ప్రయత్నం చేశానని చెప్తూ ఉన్నారు. మరి కాపాడాలని ప్రయత్నం చేసేవారు అక్కడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దాన్ని పూర్తిగా సరిచేయాలని, సరిదిద్దాలని, ప్రక్షాళన చేయాలని అని చెప్పారు. నేను అడుగుతున్నాను, మీరు పూర్వ వైభవం తేవాలని శ్యామలరావు అనేటువంటి ఆఫీసర్ని మీరు ఈవోగా పంపించి అర్ధంతరంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? మీరు పంపించిన వ్యక్తి పూర్వ వైభవం తెచ్చారా, లేకపోతే తేవడంలో ఫెయిల్ అయ్యారా? ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? ఒక బ్యాక్వర్డ్ క్లాస్ చెందినటువంటి శ్యామలరావు అనేటువంటి ఆఫీసర్ని పంపానని ఈరోజు గొప్పగా చెప్తున్న వ్యక్తి, మరి అదే వ్యక్తి ఎందుకు అర్ధంతంగా ట్రాన్స్ఫర్ చేశారంటే మీ వర్గానికి చెందినటువంటి నాయుడు గారికి నచ్చలేదు కాబట్టి మీరు ఆయన్ని మార్చేశారు. కానీ తిరుపతికి పూర్వవైభవం తీసుకురావడానికి నేను శ్యామలరావును పంపించానని జనాన్ని తప్పుదోవ పట్టించేటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు యానిమల్ ఫ్యాక్ట్ లేదని సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత, సిబిఐతో ఒక సిట్ వేసిన తర్వాత చాలా స్పష్టంగా అడల్టరేషన్ జరిగింది కానీ అందులో జంతుకో అనేది లేదని ఒక రిపోర్ట్ వచ్చింది. మరి ఆ రోజు మీరు బాధ్యత లేకుండా అసలు ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చి, జనంలోకి తెచ్చి దేవుడితో ఆటలాడుతున్నారని మొట్టమొదటి చెప్పిన వ్యక్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
ఆ రోజు మీరు మాట్లాడితే సుప్రీంకోర్టు చెప్పింది ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు, బాధ్యత కలిగిన పదవిలో ఉండి అలా మాట్లాడతారని మొట్టికాయలు వేస్తే అప్పుడు మీరు నోరు మూసుకున్నారు. మరి ఈ రోజు అదే కోర్టుకి ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ ని సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఎలాంటి జంతు కొవ్వు లేదని స్పష్టంగా వస్తే దాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు, దాన్ని ఒప్పుకోలేక అంటే ఒక నేషనల్ లెవెల్ ఏజెన్సీ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి క్లినికల్ ల్యాబొరేటరీ టెస్టులు చేసి ఒక రిపోర్ట్ ఇస్తే మీకు అనుకూలంగా రాలేదు కాబట్టి సిబిఐ నివేదిక మీదే అనుమానంగా ఉందని ఈనాడు పేపర్లో రాస్తారు. ఒకప్పుడు సిబిఐతో ఏదైనా ఎంక్వైరీ చేస్తే నిజ నిర్ధారణ అవుతుందని మీరే రాస్తారు. మరొకసారి అదే సిబిఐ మీకు అనుకూలమైన రిపోర్ట్ రాలేదని అనుమానంగా ఉందని రాస్తారు. క్షమించండి అని అడగడం మానేసి జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చింది కానీ మైక్రో లెవెల్ టెస్ట్ చేస్తే అందులో జంతు కొవ్వు ఉంటుంది అని మీరు మాట్లాడుతున్నారు. జంతు కొవ్వు ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వారి మనోభావాలు దెబ్బతింటకుండా ఉండడం కోసం సిబిఐ ఆ రకమైన రిపోర్ట్ ఇచ్చిందని మీరే చెప్తున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు నిజంగా సిబిఐ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనేటువంటి ఉద్దేశంతో జంతు కొవ్వు లేదని ఇచ్చింది అనుకున్నాం. ఉందని మీరెందుకు అంటున్నారు అంటే వాళ్ళ మనోభావంతో మీకు లెక్కలేదు. అది ఏమైపోయినా పర్వాలేదు. లేదని రిపోర్ట్ వస్తే ఉందని మీరు వాదిస్తున్నారంటే ఎవరు భక్తుల వైపు ఉన్నట్టు, ఎవరు భక్తుల గురించి ఆలోచించినట్టు? మీ మాట గెలవాలని ఆలోచిస్తున్నారు తప్ప మీరిచ్చినటువంటి బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్ నిలబడాలని ఆలోచిస్తున్నారు తప్ప భక్తుల గురించి జనం గురించి ఆలోచించడం లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? ఈ రోజు జనానికి పూర్తిగా అర్థమైపోయింది. ఒక ఫేక్ క్రిటిసిజం చేసి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక రాజకీయ క్రీడ చేద్దామని ప్రయత్నం చేశారు. ప్రభుత్వం దీనిలో పూర్తిగా విఫలమైందని జనానికి అర్థమైపోయింది. అయినా కూడా మీరు దానిని పట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు అన్అపాలజెటిక్ సనాతని హిందూ ఎవరు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వారు ఊగిపోతూ లడ్డూలో కల్తీ జరిగింది, దానిలో ఇంకా విడమర్చి పంది, గొడ్డు, చేప సంబంధించిన అన్ని ఉన్నాయని చెప్పి వారు లడ్డూలు, లక్షల కొలది లడ్డూలు అయోధ్యకు వెళ్ళిపోయినాయి, అపచారం జరిగిపోయిందని వారు మెట్లు కూడా కడిగారు కింద నుంచి పైకి. మరి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అయితే ఈ రోజు నేను అడుగుతున్నాను, అన్అపాలజెటిక్ సనాతన హిందూ మిస్టర్ కళ్యాణ్, యూ మస్ట్ అపాలజైజ్ టు ద పీపుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ జాతికి మీరు క్షమాపణ చెప్పాలి తెలుగులో. ఎందుకు అనంటే ఆ రోజు మీరు తిరుపతిలో ఏం మాట్లాడారు? మొట్టమొదటి తెలుగులో. ఒక ముస్లిం జరిగితే ఊరుకుంటారా? ఒక క్రిస్టియన్ జరిగితే ఊరుకుంటారా? ఒక బుద్ధిస్ట్ జరిగితే ఊరుకుంటారా? నేను ఒక్కనే మీకోసం పోరాడాలా? ఇంత తప్పు జరిగితే, ఇంత అన్యాయం జరిగితే ఏమైపోయారు మీరందరూ? నేను ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూగా చెప్తున్నాను, లక్షల కొలది లడ్డూలు మలినమైపోయాయని చెప్పి అరిచి తెలుగులో తెలుగు జాతి కోసం, ఇంగ్లీష్లో తెలుగేతర జాతి కోసం మీరు మాట్లాడారు. కాబట్టి ఈ రోజు జంతు కొవ్వు లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, పంది కొవ్వు లేదు, గొడ్డు కొవ్వు లేదు, చేప నూనె లేదని స్పష్టమైనటువంటి నివేదిక ఈ దేశంలో హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ సిబిఐ ఇచ్చింది. కాబట్టి యూ మస్ట్ అపాలజైజ్ ఇన్ ఇంగ్లీష్ టు నాన్ తెలుగు పీపుల్ అండ్ తెలుగులో తెలుగు వారి కోసం క్షమాపణ చెప్పాలి మిస్టర్ పవన్ కళ్యాణ్. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒకవైపు భూమి దోపిడీ, మరొక వైపు అరాచకం, ఇంకొక వైపు పొద్దున లేస్తే లడ్డు. ఇంకా ఏం జరుగుతుంది అంటే అన్నింటికీ ఒకటే నివారణ,
ఏమిటి అని అంటే రాజధాని నిర్మిస్తే అన్ని రోగాలు పోతాయి, అన్ని అభివృద్ధులు వచ్చేస్తాయి. ఒక్క చోట ఒక్క టౌన్ నిర్మాణం చేస్తే రాష్ట్రం అంతా ఎలా డెవలప్ అవుతుంది? రాష్ట్రంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అనేక ఇండస్ట్రియల్ పార్కులు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా టేకప్ చేయకుండా సంపద అనేది ఎలా వస్తుంది? ఒకవైపు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని చెప్తున్నారు. పండినటువంటి పంటను మార్కెట్ చేసుకోవడానికి, గిట్టుబాటు ధర రావడానికి వారందరికీ కూడా ఒక మార్కెట్ చైన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ మాటలకే పరిమితం అయ్యాయి. రైతును పట్టించుకున్నది లేదు, పరిశ్రమలు పెట్టింది లేదు, యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. అయినా కూడా అమరావతి కడితే అన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్తూ ఉన్నారు. ఒక్క టౌన్ కడితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందా? మనం అందరం ఆలోచించాలి. రాజధాని అవసరమే, ఖచ్చితంగా కట్టాల్సిందే. కానీ రాష్ట్రం కూడా ఎదగాలి, రాష్ట్రానికి కూడా సంపద కావాలి, రాష్ట్ర ప్రజలకు కూడా సంపద కావాలి. ఇలా పాలన సాగుతున్న ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉంది, మూడవ ఆల్టర్నేటివ్ అనేటువంటిది అవసరం ఉంది. ప్రజలకు మనం ఒక ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి పాలనలో వాళ్ళని మార్చి ఎన్నుకోవడం కాదు, ఒక కొత్త ఆప్షన్ ఇవ్వాలి. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. జనం అర్థం చేసుకోండి, ఆలోచించండి. మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇది చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ. ఏమిటా స్టోరీ అంటే, ద స్టోరీ ఆఫ్ కాపు కమ్యూనిటీ. కాపుల యొక్క స్టోరీ ఒకటి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే, నేను కొన్ని నెలల క్రితం కాకినాడలో కాపులు చేసినటువంటి ప్రయోగాన్ని చూసి మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, కాపులు రాజ్యాధికారం కావాలని కోరుకున్నారు. ఎందుకు కావాలని కోరుకున్నారంటే, మనం జనాభాగా ఎక్కువ మంది ఉన్నాం, తక్కువ జనాభా ఉన్న వాళ్ళే 80 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు. మనం ఇంతమంది ఉండి మనం ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నాం అని ఒక ప్రయత్నం చేయాలని వారు అనుకుని ఒక నాయకుడి కోసం నిరీక్షించారు. 1-2 ప్రయోగాలు చేశారు, అది సఫలం కాలేదు. అయినా పట్టు వదలకుండా మనం కష్టపడి పనిచేద్దాం, మనలోంచి ఒక నాయకత్వం వస్తే మనం అధికారంలోకి వద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు వారికి ఒక దిక్సూచిగా కనిపించారు. అప్పుడప్పుడు రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, తలుపులు మెరవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా నిలకడ లేకుండా ఉన్నారు. ఎలా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక తర్జన జరిగిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీ మీటింగ్స్లో, పార్టీ మీటింగ్స్లో అనేక డిస్కషన్స్ అన్నీ అయ్యాక మనకిప్పుడు నాయకత్వం వహించడానికి మనం అనుకున్న రీతిలో, అనుకున్న స్థాయిలో దొరికే వరకు వెయిట్ చేయాలంటే అది సాధ్యం కాదు. ఈరోజు జాతి కోసం నిలబడతానని, జాతిని అధికారంలోకి నడిపిస్తానని, మీరు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయి చూపిస్తాను, ఒక కాపు ముఖ్యమంత్రిగా నేను నిలబడతానని మాట ఇచ్చాడు. కాపు బలిజ వర్గాలకు నాయకత్వం ఇస్తానని చెప్పుకున్నారు. కాబట్టి ఇతను సమర్థించి ఇతనితో నడిచి మన అధికారం సాధిద్దామని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. వారు ఉప ముఖ్యమంత్రి అవడమే కాకుండా వారికి వారి శాఖల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయిని కూడా తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఆశించింది ఏంటి, జరుగుతున్నది ఏమిటి? వాళ్ళు ఆశించింది అరాచక పాలన ఆగిపోద్దని, చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారని, సమతుల్యత వస్తుందని, అందరికీ కూడా సమానత్వం అందుతుందని, అందరికీ కూడా మంచి అభివృద్ధి దొరుకుతుందని, రాష్ట్రం ముందుకు నడిపించే దానిలో ఈయన ప్రధాన పాత్ర తీసుకుంటాడని
మరీ ముఖ్యంగా కాపు బలిజ వర్గాలకు ఒక సముచిత స్థానం దొరుకుతుందని ఆశించారు. కానీ ఏం జరిగింది? 15 సంవత్సరాలు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు ఇబ్బందులు రావచ్చు, గొడవలు జరగవచ్చు, అడ్జస్ట్ అయిపోయి ఉండండి అని చెప్పడం మొదలుపెట్టేటప్పటికి కాపుల్లో ఒక నిరుత్సాహం వచ్చింది, కాపుల్లో ఒక అసంతృప్తి వచ్చింది. పక్కదారులు చూస్తూ ఏమిటి ఇదని మనస్తాపం చెందుతూ మేము ఆశించింది ఏంటి, జరుగుతున్నది ఏంటి అని ఈ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ అటు ఇటు నాలాంటి వారి దాకా కూడా వచ్చింది. సో ఈరోజు గతంలో ఈ రాష్ట్రంలో ఒకవైపు కమ్మ కమ్యూనిటీ, మరొక వైపు కాపు కమ్యూనిటీ ఎడముఖం పెడముఖంగా ఉంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఒకరి కోసం ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకత్వాన్ని, కాపు నాయకత్వాన్ని నడి రోడ్డు మీద ఆ నాయకుల్ని చంపినటువంటి తీరు ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్న పరిస్థితిలో అధికారం కోసం చేతులు కలిపారు, కలిసి నడిచారు. గతమంతా మర్చిపోదాం, మనకు భవిష్యత్తు బాగుంటుందని అనుకుని అడుగు ముందుకేశారు, అధికారం సాధించారు. తీరా అధికారం వచ్చాక ఈరోజు ఏ విధమైనటువంటి అవకాశాలు కానీ వారు ఆశించిన ఫలితాలు కానీ లేని పరిస్థితిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అని మదన పడుతూ మనం ఎన్నుకున్న ప్రభుత్వమే మన మీద దాడి చేస్తుంది, మనం గెలిపించిన ప్రభుత్వమే మన మీద దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తుంది అనేటువంటి చర్చలోకి ఈరోజు కాపు కమ్యూనిటీ వచ్చింది. పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి 24 గంటల్లో నీకు సినిమా ఒక కాపు నాయకుడి ఇంటి మీద దాడి చేసి ఆడవాళ్ళ ఇళ్లలో ఉంటే నిప్పు అంటించేటువంటి ప్రయత్నం చేసిన తీరుని ఈరోజు కాపు కమ్యూనిటీ అది కాపులపై దాడి అని ఒక చర్చ చేస్తూ ఉంది రాష్ట్రంలో. ఈ పరిస్థితులన్నీ ఈరోజు ఈ కాపు స్టోరీ నేను ఎందుకు మీకు చెప్పానంటే, ఆధిపత్య వర్గాలను, మనపై పెత్తనం చేసే వర్గాలను నమ్మి మనకు బాగు చేస్తారు, మనకేదో చేస్తారు అని ఆశపడి వాళ్ళని గెలిపించి వాళ్ళని మన నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీస్, మాలా కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ, యాదవ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీస్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్ ఉన్నారు. అధిక జనంగా ఉన్నటువంటి వీళ్లతో మీరు మీపై ఆధిపత్యం చేసేటువంటి అల్ప సంఖ్యలతో కలవకుండా కాపులారా అధిక జనమైన మాతో కలవండి, అధికారం పంచుకుందాం. మీరు వారిని నమ్మి వెళ్ళి మోసపోయారు. ఈ రోజు మీరు చర్చించుకుంటున్నారు, ఈ రోజు ఇక్కడ అన్యాయం జరిగింది, బలిశక్తి అనేటువంటి ఒక దానికి ఈ లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా ముందుకు వచ్చాం. ఈ రోజు కావలిలో జరిగినటువంటి ప్రోగ్రాం ఒక బిగినింగ్. ఫౌండేషన్ అనేటువంటిది బలంగా ఉంటే నిర్మాణం అనేటువంటిది బలంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బలమైనటువంటి నిర్మాణం మనం లిబరేషన్ కాంగ్రెస్ అధిక జనం కోసం చేయాలి, అధిక జనాన్ని నిర్ణయాధికారం వైపు నడిపించడం కోసం చేయాలి. అది మనపై ఉన్నటువంటి బాధ్యత. మన పూర్వీకులు ఏ విధంగా మన కోసం ఆ రోజు కష్టపడి దారులు వేశారో, ఆ రోజు పోరాటాలు చేసి హక్కులు సాధించి పెట్టారో, ఒక అంబేద్కర్ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి అణగారిన వర్గాలకు, అంటరాని వర్గాలకు, ఆదివాసీ వర్గాలకు మానవ హక్కులు ఇవ్వాలని పోరాటం చేసి, రాజ్యాంగం రాసే అవకాశం వస్తే మహిళలకు సమానత్వం ఇవ్వాలని, అన్ని రంగాలలో సమాన ప్రతిపత్తి కల్పించాలని వారు చట్టాన్ని తయారు చేసి ముందుకు నడవబట్టే ఈరోజు మహిళలైన పురుషులైన మానవ హక్కులు కలిగి ఉన్నారు. మహాత్మా పూలే ఆ రోజు చదువు ఇవ్వాలి, చదువు అనేటువంటిది వేల సంవత్సరాలుగా వీరికి అందకుండా చేశారు. కాబట్టి అధిక జనానికి చదువు ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పాలనలో కూడా మేమెంత ఉన్నామో అంత మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని మొట్టమొదటిసారి ఒక ప్రతిపాదన ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా పూలే.
వారందరూ అలా చేయబట్టే ఈరోజు ఈ ఫలాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎదగాలి, మన జీవితాల్ని మనం సరి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దానిలో మనకు ఉండాల్సింది స్వాభిమానం, ఆత్మగౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కోల్పోకుండా ఉండాలి. ఎక్కడకు వెళ్ళి మనం వాళ్ళ వీళ్ళ పంచ చేరటం కాదు, వాళ్ళకి వీళ్ళకి ఊడిగం చేయటం కాదు, ఆ నాయకుడి చుట్టూ ఈ నాయకుడి చుట్టూ బిర్యానీ కోసం మందు కోసం తిరగడం కాదు. మనమే నాయకులై పేదలు నడిపించే నాయకత్వ బాధ్యతలు మనం తీసుకోవాలి మన కోటయ్యలాగా. ఇది మనం చేయాల్సినటువంటిది, మన ముందున్నటువంటి కర్తవ్యం. మనం చాలా మందిని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఒక సినిమా యాక్టర్ని చూసి ఇమిటేట్ చేస్తాం, ఏదైనా మనకు నచ్చింది చూస్తే తిరిగి ఇమిటేట్ చేస్తాం, భాషలు మాట్లాడుతూ ఉంటాం. నేను ఈ అధిక జనానికి ఏమి ఇమిటేట్ చేయమని చెప్తున్నానంటే, ఒక నెల్సన్ మండేలా ఏ విధంగా అయితే నల్ల జాతి విముక్తి కోసం పోరాడి సంవత్సరాల కొలది జైల్లో ఉన్నాడో, ఆ తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ద్వారా ఏ పోరాటం చేసి ఎవరి కోసం అయితే జైలుకి వెళ్ళాడో వాళ్ళందరినీ నాయకులుగా చేసి సౌత్ ఆఫ్రికాకు అధ్యక్షుడుగా, ఒక నాయకుడుగా ఎదిగి ఒక పాలన తీసుకుని రాగలిగాడు, పరిపాలన తన చేతిలోకి తెచ్చుకోగలిగాడు. అలాంటివి మనం ఇమిటేట్ చేద్దాం, అలాంటివి మనం కూడా తిరిగి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పెద్దలు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ గా జాతి కోసం నిలబడ్డారో అలా సక్సెస్ఫుల్ గా జాతి వృద్ధి కోసం, జాతి అభివృద్ధి కోసం నిలబడటంలో మనం ఇమిటేట్ చేద్దాం. మనం అలాంటి ప్రయత్నం ఒకటి చేద్దాం. ఇది మన ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కావలిలో ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు 175 నియోజకవర్గాల్లోనూ జరగాలి, అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణమై, ఏదో ఎన్నికల్లో గెలిచామంటే గెలిచాము, పార్టీ ఉందంటే ఉందనేది కాదు, గ్రాస్ రూట్ నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైనటువంటి నిర్మాణం కలిగిన పార్టీగా ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ కావాలి, పైకి రావాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ మనం కృషి చేద్దాం. మన ముందున్నటువంటి మన పూర్వీకులను స్ఫూర్తిగా తీసుకుందాం, వారి పోరాటాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని మనం 2029లో పాలనలో అడుగు పెడదాం, నిర్ణయాధికారం సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సందేశంతో నెల్లూరు జిల్లాలో ఒక గొప్ప సందేశం ఇచ్చి కావలి నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మన పార్టీ నిర్మాణం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి 2029లో మనము ఈ వంతుకు మేము సహకరిస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు నియోజకవర్గంలో నుండి మిగతా కమిటీ మెంబర్లు కూడా, ఆ కమిటీ మెంబర్లు కూడా మన రామకోటకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నర్సమ్మ, అలివేలమ్మ, అలివేలమ్మ, అందరికీ తెలుసు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగదత్త మండలం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కావలి నియోజకవర్గంలోని విజయ్ కుమార్ సార్ నాయకత్వం, రామకోట నాయకత్వం,
వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు డిస్ట్రిక్ట్ లెక్చరర్స్ టీమ్ సార్లు కలవడానికి వచ్చారు. వారు కూడా ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంతో మన సార్ గురించి, పార్టీ గురించి ప్రచారం చేస్తూ కష్టపడుతున్న గొప్ప టీం ఇది. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ గా ఉండి పార్టీకి మన సార్ ఆలోచన నచ్చి ముందుకు వచ్చి పనిచేస్తున్న వీరందరూ కూడా రాష్ట్ర లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున